ఫ్రెండ్స్, ఇది మన సోలో యోలో టూర్ బస్ అనమాట. అంటే మనం ఈ బస్ ద్వారానే మన టూర్కి అయితే వెళ్ళబోతున్నాం. అంటే ప్రజెంట్ మనము ఆ మోదిరా సన్ టెంపుల్కి అయితే వెళ్తాం. సో అక్కడ నుంచి వచ్చేసి రాన్ ఆఫ్ కచ్కి వెళ్తాం. ముందుగా రాన్ ఆఫ్ కచ్లో ఎల్ఆర్కే అంటే లిటిల్ రాన్ ఆఫ్ కచ్కి అయితే వెళ్తాం అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి సన్ టెంపుల్ విజిట్ చేసుకొని సన్ టెంపుల్ నుంచి ఎల్ఆర్కేకి అయితే వెళ్తాం. సో ఎల్ఆర్కేలో నైట్ స్టే చేసి మెయిన్ రాన్ ఆఫ్ కచ్కి అయితే రేపు వెళ్తాం అనమాట. సో అక్కడ అన్ని లొకేషన్స్ అన్నీ కూడా మీకైతే చూపిస్తాను. సో ఈ టూర్ బస్ ద్వారా మనమైతే అంటే మనం ఈ బస్ బుక్ చేసుకుంటాం. దీని ద్వారా మనము ఈ రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ అండ్ సన్ టెంపుల్ ఇంకొన్ని విజిటింగ్ లొకేషన్స్ అయితే మనం ఇక్కడైతే చూడడానికి అయితే ఈ బస్ అయితే బుక్ చేస్తాం అనమాట. సో ఇదే బస్లో మనం వెళ్తాం. సో టు ద బస్. సో వెళ్ళేటప్పుడు వీలైతే లొకేషన్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. లేదంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్స్ అన్ని రికార్డ్ చేసి కూడా మీకు అయితే చూపించడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ వెహికల్లో మనం ఫస్ట్ మోదర్లో ఉన్న సన్ టెంపుల్కి, తర్వాత లిటిల్ రాన్ ఆఫ్ కచ్కి అయితే జర్నీ చేస్తాం. సో అక్కడ నుంచి మెయిన్ రాన్ ఆఫ్ కచ్కి అయితే వెళ్దాం. సో ప్రజెంట్ మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇది వరకు మనం ఫస్ట్ చూపించిన వెహికల్ అనమాట. బయట మనకైతే లొకేషన్ లాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మోదరా సన్ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే టికెట్ కౌంటర్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు మోదరా సన్ టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. సో ఇక్కడ మనకు కనిపించేది సన్ టెంపుల్ అన్నమాట. సో చుట్టూ చూడొచ్చు, చాలా గ్రీనరీ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అయితే విజిటర్స్ వస్తున్నారు. సో మనం నాకు బ్యాక్ సైడ్ కనిపించే ఈ ఎంట్రన్స్ గుండా లోపలికి అయితే వచ్చాము. సో ముందుకైతే వెళ్ళాలి. సో ఇలా ముందుకెళ్తే మనకు అక్కడ కనిపించేది సన్ టెంపుల్ అన్నమాట. సో అక్కడికైతే మనం వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు కనిపించేది మెయిన్ సన్ టెంపుల్ అనమాట. సో ఇది చూసుకుంటే ఒక కుండ అనమాట. సో దీన్ని సూర్యకుండ కానీ రామకుండ కానీ అంటారు. సో దీని గురించి అయితే నేను తర్వాత చెప్తాను. సో ప్రజెంట్ మనం సన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ మోదరా సన్ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇది గుజరాత్లో అయితే ఉంటుందన్నమాట. అయితే ఇదేంటంటే మన దేశంలో సన్ టెంపుల్స్ వచ్చేసి ఒక 13 నుంచి 14 ఉన్నాయి మొత్తం ఇండియాలో. సో ఈ సన్ టెంపుల్ వచ్చేసి సెకండ్ ఫేమస్ అనమాట. సో ఫస్ట్ సన్ టెంపుల్ వచ్చేసి కోనార్క్లో ఉన్న సన్ టెంపుల్ ఫస్ట్ వన్ ఫేమస్. సో ఇది వచ్చేసి సెకండ్ వన్ ఫేమస్ అనమాట. అంటే సూర్య భగవానునికి కట్టించిన ఇది టెంపుల్ అనమాట. దీని హిస్టరీ చూసుకుంటే ఇది వచ్చేసి 1026 లేదంటే 1027 ఈ మధ్య కాలంలో నిర్మించబడ్డదని చెప్పి అంటుంటారనమాట. సో ఇదేంటంటే భీమ వన్ అని చెప్పి చాళుక్య రాజు సంబంధించిన ఆ రాజు దీన్ని నిర్మించాడు అని చెప్పి, అంటే అతని కాలంలో అతను నిర్మించాడని చెప్పి అంటుంటారు. సో అదే కాకుండా అతను పరిపాలించిన కాలంలో
ఈ ముస్లిం రాజులు అంటే మహమ్మదీయులు ఉంటారు కదా, సో వాళ్ళు 20,000 మందితో ఇతని సామ్రాజ్యం పైన దండయాత్ర చేశారట. సో వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ సైన్యం ఓడిపోయిందట, అంటే మహమ్మదీయుల సైన్యం ఓడిపోయిందట. సో ఓడిపోయిన తర్వాత ఇంకా ఈ టెంపుల్ని డెవలప్ చేశారు. సో ఆ డెవలప్ చేయడమే కాకుండా దీంట్లో ఉన్న ఈ మనకు బ్యాక్ సైడ్ కనిపించే ఈ కుండుని, దీన్ని రామకుండ లేదా సూర్యకుండ అని పిలుస్తారు. సో దీన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టుగానైతే హిస్టరీ అయితే చెప్తుందన్నమాట. సో ఇలా దీనికి చాలా హిస్టారికల్గా ఉంది. సో ఇదేంటంటే ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుందన్నమాట, అంటే చాలా టెంపుల్స్ డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి. సో ఇది చూసుకుంటే టెంపుల్ వచ్చేసి ఇటువైపు ఈస్ట్ అనమాట. సో ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఉంది. సో ఈస్ట్ ఫేజింగ్లో ఈ కుండ ఉంటుంది, దానికి ఆపోజిట్గా ఇలా టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇలా సన్ టెంపుల్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఈ సన్ టెంపుల్ వచ్చేసి 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఈ కుండ ఉంటుంది, అంటే దీన్ని సూర్యకుండ కానీ రామకుండ అని చెప్పాను కదా. సో దాని తర్వాత వచ్చేసి ఇదొక పార్ట్ ఉంటుంది. సో ఇదే కాకుండా ఈ బ్యాక్ సైడ్ ఉండేది మండపం అనమాట. సో దాన్ని సభా మండపం అని కూడా అంటారు. సో ఇలా 3 పార్ట్స్గానైతే ఈ సన్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో దీని ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇసుక రాతితో నిర్మించబడ్డ టెంపుల్ అన్నమాట ఇది. సో దీనికి చాలా హిస్టారికల్గానైతే దీనికి చరిత్ర ఉంది. సో దీన్ని ఎలా ఉంటుంది అనేది పూర్తిగా అయితే మనం చూద్దాం. సో లోపల వాయిస్ రికార్డు ఉంటుందో తెలియదు, బట్ టెంపుల్ ఎలా ఉంటుంది లోపల అయితే మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదంతా టెంపుల్కి ముందు భాగం అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనం టెంపుల్లోకి అయితే వెళ్దాం. బ్యూటిఫుల్గా అయితే ఈ ఆర్కిటెక్చర్ ఉంది. నాకు బ్యాక్ సైడ్లో కనిపించేది మెయిన్ మండపం అనమాట. సో ప్రజెంట్ ఇది వరకు మనకి ఎంట్రన్స్లో ఇలాంటి మండపం ఒకటి ఉంటుంది. సో ఇది కాకుండా ఇంకా ముందుకెళ్తే ఇంకో మండపం కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ఈ ముందున్న మండపం నుంచి అయితే మనం బయటకు వస్తున్నాం. సో ఇది వచ్చేసి ఇంకొక మండపం. సో ఇది సభా మండపం అని చెప్పి దీన్ని పిలుస్తారనమాట. సో ఈ సభా మండపం అనేది మనకు లోపలికి వెళ్తుంటే ఇలా అయితే ఉంటుంది. సో లోపలికి సభా మండపంలోకి అయితే వచ్చేసాం. సో ఇది చూసుకుంటే ఈ పిల్లర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో అయితే ఉంటాయి. ఇదంతా కూడా ఇసుక రాయితో నిర్మించబడ్డ నిర్మాణం అనమాట. సో ఇదంతా ఇసుక రాయితో ఉంది. టెంపుల్ అంతా చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది సూర్య భగవాన్ కోసం కట్టిన టెంపుల్ కాబట్టి ఈ పైన ఆర్కిటెక్చర్ ఇదంతా ఇసుక రాయితో అయినప్పటికీ ఇప్పటికీ అంటే ఇది కట్టి 1000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ చాలా గట్టిగా అయితే స్థిరంగానైతే ఉందన్నమాట. మెయిన్ టెంపుల్ సంబంధించిన గర్భగుడి అంటారు మనం. సో ఇది ఈ మెయిన్ సభా మండపం లోపలైతే ఉంటుంది. సో లోపలికి ఎవరు వెళ్ళకుండా దీన్ని అయితే లాక్ చేస్తారనమాట. సో ఈ లోపల సూర్య భగవానుడు ఉంటాడు. సో డైరెక్ట్గా సన్లైట్ దీనిపైన పడే విధంగా అయితే దీంట్లో ఈ నిర్మాణం అయితే చేయడం జరిగిందనమాట. ఇలా అయితే ఈ ప్రజెంట్ మనకు బ్యాక్ సైడ్ కనిపించేది మెయిన్ గర్భగుడి. సో దీన్ని ఎక్కువ విజిటర్స్ వస్తుంటారు, అయినప్పటికీ పావురాలు అవన్నీ అయితే దీంట్లో కనిపిస్తాయి. ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇంకా ఈ సైడ్ నుండి కూడా మనం దీని చుట్టూ అయితే వెళ్ళడానికి అయితే ఆప్షన్ ఉంది. సో అలా అయితే వెళ్దాం. సో ఈ సైడ్ నుండి అయితే మనం టెంపుల్ చుట్టూ చూడడానికి అయితే ఆప్షన్ ఉందన్నమాట. సో అయితే ఈ టెంపుల్ చుట్టూ, ఇది టెంపుల్కి బయట సైడ్ అనమాట. సో ఇలా
చుట్టూ అయితే వెళ్తున్నాం. ఇదంతా బ్యాక్ సైడ్. సో ఇది చూసుకుంటే సూర్యభగవానుడు విగ్రహం అన్నమాట. సో ఇదైతే చూసుకోవచ్చు, ఇలా ఉంటాడని చెప్పి సూర్యభగవానుడు. ఇక్కడైతే మనకు ఒక విగ్రహం కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి విగ్రహాలు మనకు చుట్టూ ఉంటాయి. సో అటువైపు కూడా ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ కూడా ఉంది. సో ఇలాంటి సూర్యభగవానుని విగ్రహాలు అయితే చాలా ఉంటాయి. సో ఇది సూర్యభగవానికి ప్రత్యక్షంగా అంటే ప్రత్యేకంగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ కాబట్టి సో ఇది డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ మనము ఈ సభా మండపం నుంచి అయితే బయటకు వస్తున్నాం. బయటకు వచ్చి చూసుకుంటే దీనికి ఎదురుగా ఉండేదే ఈ మొదట్లో వచ్చే స్టార్టింగ్లో వచ్చే మండపం అనమాట. సో ఇలా ఈ మండపం అయితే ఉంటుంది. సో అసలు మన చుట్టూ అయితే తిరిగి చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఈ మిడిల్ నుంచి అయితే నేను బయటకు వచ్చాను. సో ఇది చూసుకుంటే స్టార్టింగ్లో వచ్చే మండపం, ఈ రైట్ సైడ్లో చూసుకుంటే సభా మండపం. సో ఇలా అయితే ఈ మండపాలు అయితే ఉంటాయన్నమాట. సో దూరంగా ఇవి రెండు ఎలా ఉంటాయి అనేది నేను ఇలా అయితే చూపిస్తున్నాను. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే మండపం, ఇది వచ్చేసి సభా మండపం. సో ఇలా అయితే రెండు మండపాలు అయితే ఉంటాయి. సో ముందు చూసుకుంటే సూర్యకుండ అని చెప్పి ఈ రామకుండు లేదంటే సూర్యకుండ అని చెప్పి మనకు ఆ కుండ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఈ సన్ టెంపుల్ అయితే ఉంటాయి. సన్ టెంపుల్కి బయట చూసుకుంటే అయితే చాలా విజిటర్స్ అయితే వస్తారు దీన్ని చూడడానికి. కార్వింగ్స్ అని చూడండి ఎంత డిఫరెంట్గా అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఫారినర్స్ కూడా ఈ సన్ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే వస్తారనమాట. సో ముందు నుండి చూసుకుంటే సన్ టెంపుల్ అయితే ఫ్రంట్ పార్ట్ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. ఈ కుండ అనేది అయితే ఇలా కనిపిస్తుంది.
ఫ్రెండ్స్ ఈ మోదిరా సన్ టెంపుల్ చూస్తున్నారు కదా, సో ఇది చాలా ఫేమస్ సన్ టెంపుల్ అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.